అందరికీ నమస్తే. రాజకీయం సినిమా గమ్మత్ ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూద్దాం పండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. లేరట చదువు చెప్పే పంతుళ్ళు, రోడ్డెక్కి ధర్నా కూసురు పిల్లలు. ప్యాకాట ఆడుతున్న మహిళలు ముచ్చట తెలిసి కొడుతురు సప్పట్లు. ముఖ్యమంత్రి కాన్వాయ్కి మర్యాద, హారన్లతోని మోగింది రోడ్డంతా. కొత్తగా వచ్చిండు మెత్తగా ఉంటాడు అనుకున్నారేమో. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సౌమ్యుడు కావచ్చు గాని యుద్ధానికి దిగితే విరోచితంగా పోరాటం చేస్తాడు అన్నట్టు చెప్పిండు కదా బీజేపీ పార్టీ పగ్గాలు పట్టిన రోజున రామచంద్రరావు. అగు చూడండి ఎసొంటి యుద్ధం చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ నీతికి నిజాయితీకి కట్టుబడి పనిచేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. త్యాగమూర్తులు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇంత అన్నం పెట్టి మాజీ బీజేపీ ఎంపీ వెంకటేశన్ మన పార్టీ నీతికి నిజాయితీకి కట్టుబడి పనిచేసే పార్టీ, త్యాగమూర్తులున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని జోరుగా స్పీచ్ ఇస్తున్నాడు. స్టేజ్ మీద ఉన్నోళ్ళు కిందున్న కార్యకర్తలు బాగానే సప్పట్లు కొట్టిండ్రు. కానీ జోరుగా ఇస్తున్న ఆ స్పీచ్ రామచంద్రరావుకు జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో అని జోల పాట తిరిగా అనిపించిందో ఏమో. హాయిగా నిద్రపోతున్నాడు. గాఢ నిద్రలకు జారి గురక పెట్టిండు. తన పక్కకున్న బీజేపీ లీడర్ గట్టిగా సప్పట్లు కొట్టినా కూడా లేస్తలేడు. మరి స్టేజ్ మీద పెట్టిన కూలింగ్ ఫ్యాన్ల చల్లదనానికో లేకుంటే పార్టీ పెద్ద మంచి పదవి వచ్చినాక నిద్ర లేకుండా పనిచేస్తున్నాడో తెలియదు కానీ సభ జరుగుతుంటేనే సాఫీగా నిద్రపోయిండు. కళ్ళు మూసి కుర్చీలనే కూర్పట్లు తీసిండు. ఇక ఈ వీడియోను చేతులు నయంగా షేరింగ్లు చేసుకుంటే ఇగో గిదే మీ బీజేపీ పార్టీ కొత్త అధ్యక్షుని అగ్రెసివ్నెస్. ఇగో గిదే రామచంద్రరావు దూకుడు. ఎంత మంచిగా పార్టీని ముందుకు తీసుకుపోతున్నాడో చూడండి. అబ్బాబ్బాబ్బా ఏమా స్పీడ్ గా నడిపిస్తున్నాడు పార్టీని అని కామెంట్లు పెడుతున్నారట. ఎవలేమన్నా నిద్ర సోటు ఎరగది, ప్రయాణాలు చేసిన శరీరం అలసిపోతుంది కాబట్టి కాసింత కునుకొచ్చింది కావచ్చు, దానికే ట్రోలింగ్లు చేయాలనా అని ఇంకొంతమంది అంటారు. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కార్లో వస్తున్నాడంటే ట్రాఫిక్ మొత్తం ఆపేస్తారు. గంటల కొద్ది జనాన్ని తిప్పల పెడతారు పోలీసులు. చల్ ఎప్పుడో వచ్చి మనిషి కోసం గింతసేపు నలుపుడు అవసరమా అని కోపంతోని మనసులనే తిట్టుకుంటారు. కానీ ఇప్పటి వరకైతే పిఎంను సీఎంను లెక్క చేయని పని చేయలేదు. కానీ ఈ ఒగి ఇక్కడ చూడండి. చూసిరా ఎట్లా చేసిండ్రో ట్రాఫిక్ లో ఆగిపోయిన పబ్లిక్. సీఎం రేవంత్ రెడ్డి కార్ల కాన్వాయ్ వస్తున్నదని తెలిసి చెవులు గిల్లు మనేటట్టు హారన్లు కొట్టిండ్రు. కాన్వాయ్ సైరన్ సిగ్నల్ కాడ ఆగినోళ్ళ హారన్ల మోతకు దద్దరిల్లింది కావచ్చు అక్కడ ఏరియా అంతా. పాపం ఎంతసేపటి నుంచి ఆగినరో, కాలు నోయంగా ఎప్పటి నుంచి వెయిటింగ్ చేస్తున్నారో. వాళ్ళ కోపాన్ని మొత్తం రేవంత్ రెడ్డి కాన్వాయ్ మీద చూయించిండ్రు. కార్లు వెనక కార్లు 100 బోగీలున్న రైలు తిరిగి వస్తున్న వరకు ఓపిక పట్టలేక బండ్లు స్టార్ట్ చేసి వెళ్ళిపోయిండ్రు. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ ని లెక్క చేయలేదు. సగం కార్లు నడిమిట్లనే అయినాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సొక్క తిరుగుతున్నది. అబ్బరా కొడుక, రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అంటే జనానికి చూడుండ్రి ఎంత భయం ఉన్నదో, ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో చూడుండ్రి. ఇంతకు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అనుకుంటున్నారా జనాలు? లేదా సిగ్నల్ దగ్గర పొంటెల కొద్ది నిలబెట్టి స్కూటీ ఇచ్చినందుకు ఇట్లా చేసిండ్రా, లేకుంటే రేవంత్ రెడ్డి మీద కోపంతో చేసిండ్రా? ఇట్లా జనానికి కోపాలు వచ్చాడు పల్లెలలోనే అనుకున్నాం ఇన్ని రోజులు. కానీ పట్నంలో కూడా మొదలైంది కదా రేవంత్ రెడ్డి మీద కోపాన్ని. ఇష్టం లేని మనిషి ఇంటికి వస్తే కసుబుసులాడినట్టే చేస్తున్నారు అనే కామెంట్లు పెట్టుకుంటా సోషల్ మీడియాలో బోలెడు షేరింగ్లు చేస్తున్నారు. బోటన వేలుతోని రింగు పెట్టుకునే వేలుతోని. ఓ దిక్కు బయట మాకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయండి మహాప్రభు అని నిరుద్యోగుల్లో చేస్తుండ్రు. ఇంకో దిక్కు మాకు పంతులను పంపుండ్రి దేవుడా అని విద్యార్థులు ధర్నా చేస్తుండ్రు. హాగు గంత మంచిగా నడుస్తున్నది మన విద్యాశాఖ.
ఈ పిల్లలు చూడుండ్రి పాఠాలు చెప్పే పంతులు లేక ఎంత తిప్పల పడుతున్నారో. ఇప్పుడు మళ్ళీ ఇంకా మేము ఒక 2 days ఆగుతాం సార్ వాళ్ళు వస్తారంటే మా టైం వేస్ట్ అవుతుంది సార్. ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం లో కూడా అందరు ట్రాన్స్ఫర్స్ అయ్యారని అప్పుడు సరిగ్గా ఫ్యాకల్టీ రాలేదు. మేము ఎందుకు ఇంతగానం టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చోవాలి? మాకు ఎగ్జామ్స్ ఇంకా ఎంత దగ్గరలో ఉన్నాయి. మాకు రివిజన్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వాలి. ఇంకా ఈ క్లాసెస్ అవ్వకపోతే మేము రివిజన్ ఎప్పుడు చేసుకుంటాం? సిలబస్ కంప్లీట్ అవుతలేదు అసలుకి. మేము ఇంకా వీకెండ్స్ లో ఏం రాయాలి? జస్ట్ నామకే వాస్తే అయితే రాయలేం కదా మేము వీకెండ్స్ అలా స్కోర్ చేయాలి. ఇన్నరా ఎసంటి పరిపాలన నడుస్తున్నదా విద్యాశాఖల? శాలరీలు వస్తలేవని కొంతమంది సార్లు పోయినరట, ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకొంతమంది పంతులు పోయినరట. గురువులు లేకుండా విద్య నేర్చుకోనికి మేము ఏకలవ్యులం కాదు, పాఠాలు చెప్పాలి, ప్రాక్టీస్ చేయాలి, 1కి 2 సార్లు చదవాలి. 1వ ర్యాంక్ సాధించాలంటే పంతులు లేకుంటే అయ్యే పనేనా? అందుకే మాకు సార్లు కావాలని నాకు దిగినరా ఆడపిల్లలు. వికారాబాద్ జిల్లా పరిగి పరిధిలున్న తుంకుల్ గడ్డల గిరిజన సంక్షేమ బాలికల కళాశాలల ఇది 2 నెలల నుంచి లెక్కల సార్లు, రసాయనాల చదువుల సార్లు లేరట. ఎంపీసీ చదువులు చదివే పిల్లలకు ఆ చదువులు చెప్పే సార్లే ముఖ్యము. వాళ్ళే లేకుంటే మేము ఎట్లా తీయాలి చదువులు అని అడుగుతున్నారు. ఏమన్నా అంటే డిజిటల్ బోర్డు మీద వీడియోలు చూసి చదువుకోనరని అంటుర్రట కడమ సార్లు. అట్లెట్లయితుంది? మంచి చెప్పేదానికి మిషన్ చెప్పేదానికి తేడా ఉండదా? అందుకే పాఠాలు చెప్పేటోళ్ళని రప్పించాలి అని పట్టు పట్టిండ్రు. మాకు ఇంతకు ముందు పాఠాలు చెప్పిన వాళ్ళనైనా తీసుకురావాలి, లేకుంటే కొత్త సార్లనైనా పంపించాలని లొల్లి చేస్తున్నారు. మన విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి సారు మరి ఈ వార్తను చూస్తాడో లేదో గాని హెడ్ ఆఫీస్ నుంచి రెస్పాన్స్ రావాలి అంటారు. ఇంత చక్కదనంగా సర్కార్ చదువులను సాగిస్తున్న మన విద్యాశాఖ మంత్రి గారికి ప్రపంచ స్థాయిలో అవార్డులు రావాలని కోరుకుందాం. ఏమంటారు? జూదమాడి ధర్మరాజు తన భార్య ద్రౌపదిని ఉదబెట్టినట్టు ప్యాకాట ఆడి తన భర్తను ప్యాకాట బేరంలో అమ్మేద్దామనుకున్నదేమో ఈ ఆదర్శ మహిళామణి. ప్యాకాటకు బానిసై ప్రతిరోజు కొయ్ 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 ప్యాకాట పాపరావమ్మ అన్నట్టు చేస్తున్నదట. పొద్దుగాల లేస్తే 3 ముక్కలాట మీదకే గుంచుతున్నదట మనసు. అందుకే నా పెండ్లం రోజు ప్యాకాట ఆడి ఇల్లును గుల్ల చేస్తున్న సారని పోలీస్ స్టేషన్ కి పోయిండు ఈ ఆదర్శ మహిళా భర్త గారు. వైజాగ్ లో ఉన్న లలిత్ నగర్ లా కొంతమంది మహిళా మనులు గుంపై గుట్టు సప్పుడు కాకుండా పత్తాలాట ఆడుతున్నారట. హబ్బరా బిడ్డ, పోలీసుల కండ్లు కప్పి ప్యాకాట ఆడుతురా, అది కూడా అద్భుతమైన ఆడోళ్ళు అని పోలీసులు రైడింగ్ చేస్తే 6గురు ఆదర్శ మహిళలు చేతికి చిక్కిండ్రట. జూదంలో పెట్టి ఆడుతున్న 22,000 రూపాయలు దొరికినాయట. ఆహా మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీ లోపట అన్నట్టు పేరుకే ఆడోళ్ళు గాని పేకాటల ఆరితేరిన వీర నారుల తీరుగున్నారని కనీస మర్యాదల కోసం స్టేషన్ కు తీసుకొని పోయినరట. పాపం వాళ్ళ మొగుళ్ళు ఎంత బాధపడుతున్నారో ఈ ప్యాకట ముచ్చట తెలిసి. పొద్దంతా మేము ఆఫీసులలో డ్యూటీలు చేస్తుంటే మీరు ప్యాకలాడి ఇల్లు లూటీలు చేస్తున్నారా అని ఎంత బాధపడ్డారో ఏమో కదా. ఉండాలి ఆ 6గురు ప్యాకట పాపారాయమ్మలు తీరుగా దేశంలో ఊరుకో 4, కాలనీకో 10 మందిలు ఉండాలి. అట్లయితేనే దేశం మస్తు తొందరగా బాగుపడుతుంది కదా. బుద్ధులు ఉండాలి జరంతరాన్న. ప్యాకట ఆడుతున్నారా ప్యాకట? శిషి శిషి. మీడియా అని ఆయుధం చేతులున్నది కదా అని దాన్ని ఎటు పడితే అటే తిప్పితే మందికి గాయమైతే అప్పుడప్పుడు దాన్ని ఇష్టం వచ్చినట్టు తిప్పేటోళ్ళ మెడలు కూడా తెగుతాయి. అందుకే జర పైలంగా వార్తలు రాయాలంటుండు సినిమా హీరో విజయ్ దేవరకొండ. ఇప్పుడు మీ ఛానళ్లలో హెడ్లైన్స్ స్క్రోలింగ్లో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్లో నాకు పిలిచారని స్క్రోలింగ్ నడుస్తుంటుంది, హెడ్లైన్స్ నడుస్తుంటుంది నాకు తెలుసు. కానీ ఫస్ట్ దాన్ని గేమింగ్ యాప్స్ క్లారిఫికేషన్ గురించి విజయ్ దేవరకొండ అని పిలిచారు అని ఫస్ట్ ఆ హెడ్లైన్ మీరు నా గురించి మార్చాలి. వేసిండు వచ్చి రాగానే తప్పుడు బ్రేకింగ్ లేసిన మీడియానే వేసుకున్నాడు. తాను నటించిన సినిమా గురించి అడ్డదిడ్డం ప్రశ్నలు ఎవరన్నా వేస్తే దిమ్మ తిరిగే సమాధానాలు చెప్తాడు విజయ్ దేవరకొండ. అసొంటితే తన గురించి తన మీదనే తప్పుడు వార్తలు రాస్తూకుంటాడా? గట్టిగా గుండెలలో గుణపం దించినట్టు వేసిండు. అయితే వెనక ముందు ఆలోచన లేకుండా అన్న మాట కాదు, ఎందుకంటుండో కూడా చెప్పిండు. మనం చేసింది గేమింగ్ యాప్స్కి ఎండోర్స్మెంట్. గేమింగ్ యాప్కి బెట్టింగ్ యాప్కి అసలు సంబంధమే లేదు. గేమింగ్ యాప్స్ అనేటివి completely legal, recognized by the government, licensed as a business. వాళ్ళకి జిఎస్టీలు, టీడీఎస్లు, కంపెనీలు, ఇట్స్ ఫుల్లీ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ బై సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్. అది గేమింగ్ యాప్.
ఆగో అసొంటి గేమింగ్ యాప్ కు నేను ప్రమోట్ చేసిన తప్ప మీరు అనుకున్నట్టు బెట్టింగ్ యాప్ లకు కాదు అని చెప్పిండు. ఇండియన్ ఒలింపిక్స్ టీమ్ కి స్పాన్సర్ చేయాలంటే లీగల్ ఉండాలా వద్దా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమింగ్ యాప్స్ ని ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని మీరు సపరేట్ చేయాలి. అది జర్నలిస్ట్ గా మీ రెస్పాన్సిబిలిటీ, నా మీద మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలని కోరుకున్నా. కానీ మన పేరు వచ్చింది కాబట్టి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. ఆ క్లారిఫికేషన్ అకౌంట్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి ఆ కంపెనీ అవన్నీ పంపించేసినాము. ఇంతటితో సమాప్తం. వాళ్ళు అడిగిన అన్ని డీటెయిల్స్ ఇచ్చిన, ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పిన, నేను క్లియర్గా ఉన్నా. అట్లనే మీరు కూడా క్లియర్గా ఉండుండ్రి. ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకొని వార్తలు రాయండి అన్నట్టు చెప్పిండు. ఓ తీరుగా చెప్పాలంటే తప్పుడు వార్తలు రాసిన వాళ్ళ చెంపలు చెల్లు అనిపించిండు అనుకోరాదుండ్రి. మరి విజయ్ దేవరకొండ నమాజాక ఛాన్స్ వచ్చింది కదా అని ఉద్దర వార్తలు రాస్తే చెవులు విండి చేతులు పెట్టినట్టు చేస్తాడు. కాబట్టి ఇప్పటికైనా నా మీద వార్తలు రాసేటప్పుడు జరంత ఆలోచన చేయండి అన్నట్టు చెప్పిండు. మరి తీరు మారుతుందో తప్పుడు ప్రచారాల మహానుభావులది. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చూసుకొని ఎగిరెగిరి పడుతున్న IAS IPS ఆఫీసర్లంతా మంచిగా గుర్తుపెట్టుకోర్రి. ఇంకా 2.5 ఏళ్ళు అయితే మీ ఫ్యూచర్ ఎట్లుంటుందో ఆ బ్రహ్మ కూడా డిసైడ్ చేయలేడు. హాగరో పుసుక్కున గంత పెద్ద మాటలు మాట్లాడుతుంది ఏంది ఈ పిల్ల అని చూస్తురా. వామో నేను కాదు ఇవి చెప్పేది, యోగి సారు. ఒక IAS అధికారి ఒక IPS అధికారి ఇద్దరు చిలక పలుకులు వలుపుతున్నారు. ఏమని 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కువ టైం లేదు. 2-2.5 ఏళ్లలో మళ్ళీ మేమే వస్తున్నాం. ఎవడెవడో ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో, ఎవరైతే అతి చేస్తుండ్రో, ఎవరైతే రేవంత్ రెడ్డి కంటే ఎక్స్ట్రాలు చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా. నేను ఇదివరకు కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా. బరాబర్ ప్రతి పేరు రాసి పెట్టుకుంటాం, ప్రతి ఒక్కరి మాటలు యాది పెట్టుకుంటాం. ఇదివరకు లెక్క మాత్రం ఈసారి ఉండదు. అన్ని లెక్కలు హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది. గులాబీ పార్టీని లేకుండా చేస్తామన్నోళ్లకు నోరు మూపించే సమాధానం చెప్పిండు కేటీఆర్. ఎవడెవడో మాట్లాడతాడు తలమాసినోడు. ఒకడు అంటాడు BRS ఉండనే ఉండదు, బీజేపీలో పోతుంది అంటాడు. మనకేం కర్మ, నాకు అర్థం కాదు. తెలంగాణ ఉన్నంత కాలం ఈ గులాబీ కండువా ఉంటుంది, బరాబర్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ రెండు పార్టీలకు 3 చెర్ల నీళ్ళు తాగిచ్చి మళ్ళొక్కసారి డంకా బజాయించి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. జై తెలంగాణ. ఇప్పుడు పెద్దలు ఆ గది ముచ్చట. కాంగ్రెస్ బీజేపీలకు 3 చెర్ల నీళ్లు దాపిచ్చి మళ్ళొకసారి కేసీఆర్ ను సీఎం చేసుకుందామని ఎంత గట్టిగా చెప్తున్నాడు కదా. ఇవే కాదు ఇంకా చాలా చెప్పిండు. పనిలే పని పార్టీ మారిన ఎమ్మెల్యేలను కూడా గట్టిగానే ఆర్చుకుండు. మల్కా గవేందో కూడా విని ఆలకించుండ్రి. ఎట్లున్నదంటే పొద్దున ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక వీడియో చూసిన. నేను పార్టీ మారినారు కొంతమంది, మన ఎమ్మెల్యేలు మన పార్టీలో గెలిచిన కొంతమంది పోయినరు. పోయినాక సరే పోయిన వాళ్ళు పోయినామని చెప్పుకోవాలి కదా. ఏ పార్టీలు ఉన్నావా అంటే ఈ పార్టీలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక్కడికి వస్తుంటే ఆ వీడియో చూసిన. విలేకరు అడుగుతాడు, ఏ పార్టీలు ఉన్నావు సార్ నువ్వు అంటే, ఏ పార్టీలు ఉండాలో గా పార్టీలనే ఉన్నా. ఇప్పుడు మీకు పిల్లలు ఉంటారు అందరు ఇళ్ళలో. పిల్లగాడు బయటికి పోయింది అనుకో, బయటికి పోయినాక కొద్దిగా ఆలస్యమైంది అనుకో, 9:30-10 అవుతుంది, పిల్లగాడు ఇంటికి వస్తలేడు, ఫోన్ చేసినావు, యాడున్నావురా అంటే, నేను యాడుండాలనో గాడినే ఉన్నాను అనుకో. వాడు ఏమంటావు, నువ్వు దవడమికెళ్ళడు దంపో, ఇంటికి రాగానే నువ్వు వేస్తావా లేదా, ఏమరా బాగా మాట్లాడుతున్నావు అని. ఈ అతి తెలివితేటలు ఇలా చూస్తున్నాం. కొత్త విచిత్రమైన 20 నెలల్లో విచిత్రమైన అనుభవాలు. ఇట్లా కేటీఆర్ స్పీచ్ ఒడిచినాక ఆయన సమక్షంలోనే చాలా మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలలో చేరిర్రు. వాళ్ళందరికీ ఆ గులాబీ కండువా కప్పి పార్టీలకు పిలుచుకుండు. ఇట్లా అయింది కేటీఆర్ స్పీచ్. మరి చూసినాక ఆఫీసర్లలో ఏమన్నా మార్పు వస్తుందో చూద్దాం ముందు. చూసిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.